పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కానీ 3 రోజులుగా పుష్ప 2 సినిమా గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హీరో అల్లు సుకుమార్ల మధ్య విభేదాలు వచ్చాయని, షూటింగ్కు బ్రేక్ ఇచ్చి ఒకరి తర్వాత ఒకరు విదేశాలకు వెళ్తున్నారని, షూటింగ్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, డిసెంబర్కు వస్తుందో రాదో అనుమానం అంటూ రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. పుష్ప ది రూల్ సినిమా చుట్టూ ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై క్లారిటీ ఇవ్వాలంటూ మేకర్స్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే బన్నీ సుకుమార్ మధ్య అంత సవ్యంగానే ఉందని, దర్శకుడు ఎడిటింగ్ పనుల మీద దృష్టి పెట్టి షూటింగ్కు కాస్త విరామం ఇచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 డిసెంబర్ ఫస్ట్ వీక్లో సినిమా రిలీజ్ అవుతుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తాజాగా అల్లు అర్జున్ టీమ్ మెంబర్ ఎక్స్లో స్పందించారు. డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఎడిటింగ్ సమయంలో బ్రేక్ తీసుకోవడం చాలా కామన్ అని పోస్ట్ పెట్టారు. సినిమా విడుదలకి ఇంకా టైం, ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేసుకుని సీసీ వర్క్ అంతా రెడీగా పెట్టుకుంటే షూటింగ్ మొత్తం అయ్యాక మిగతా ఎడిటింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇకపోతే పుష్ప 2 సినిమాకు సంబంధించిన తదుపరి స్కెడ్యూల్ షూటింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుందని ఓ వార్త కూడా వినిపిస్తున్నది. అల్లు అర్జున్ మరో 10 రోజుల్లో సెట్లో జాయిన్ అవుతారని కూడా అంటున్నారు. ఒకేసారి వివిధ భాషలో డబ్ చేయడం సులువు అవుతుందని, దర్శకుడు సుకుమార్ ముందుగా ఎడిటింగ్ పై దృష్టి పెట్టాలని భావించారని, అందుకే 2 రోజుల షూటింగ్ క్యాన్సిల్ అయినట్టుగా టాక్ నడుస్తుంది. సుకుమార్ ఇటీవల తన కూతురు చదువుకు సంబంధించిన విషయాలు చూసుకోవడానికే యుఎస్ఏ ట్రిప్కు వెళ్లారని కూడా అంటున్నారు. దర్శకుడు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ప్రీ ప్రొడక్షన్ పై దృష్టి పెట్టారని, మరోవైపు కొత్త స్కెడ్యూల్ కోసం ప్లానింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు ఉన్నాయనే దాంట్లో ఏ మాత్రం నిజం లేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ పుష్ప 2 సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. పుష్ప ది రైస్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో పుష్ప ది రూల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ మూవీలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సునీల్, జగదీష్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పుష్ప మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.